హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అసలు ముందు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అసలు గోరింటాకులో ఉన్న ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ముందు ఈ గోరింట అనేది ఎలా ఉద్భవించిందో మనం ముందు తెలుసుకోవాలండి. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుందట. అప్పుడు తను రజస్వల అవుతుందంట. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందంట. ఆ వింతని చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారట. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికల్లా ఆ మొక్క పెరిగి పెద్దదవుతుందంట. ఆ చెట్టు వాళ్ళతో ఇలా అంటుందంట, నేను పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుందంట. అప్పుడు ఆ గౌరీదేవి ఆ చెట్టు యొక్క ఆకును కోయగానే వేళ్ళు ఎర్రబడతాయంట. అది చూసిన ఆ దంపతులిద్దరూ ఎందుకు వేళ్ళు ఇలా కందిపోయాయి అని బాధపడుతుంటే ఇంతలో ఆ గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతుందట. తర్వాత ఆ గోరింట స్త్రీల యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుందని గౌరీదేవి వరం ఇచ్చిందంట. అదండి గోరింట జననం యొక్క రహస్యము. అయితే ఈ ఆషాఢంలో దీన్ని పెట్టుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం అనే కాదండి, మామూలుగా కూడా ఎప్పుడైనా సరే మనం గోరింటాకు పెట్టుకుంటూ అందంగా ఉంటాం కదా. కాళ్ళకైనా చేతులకైనా పెట్టుకొని చాలా అందంగా కనపడుతూ ఉంటాం. కానీ అది అందం కోసమే కాకుండా దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి కదా, దీంతో వెదర్ కూడా బాగా చల్లబడుతుంది. అంతేకాకుండా సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు కూడా ఎక్కువ వస్తుంటాయి. అయితే వర్షం పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ మన శరీరం చల్లబడదు కదా. అందుకే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు వేడి అనేది తగ్గిపోతుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త పరిసరణ సమతుల్యంగా ఉండటానికి ఇది చాలా సహాయం చేస్తుంది. దీనికి మరొక కారణం ఉందండి. మనం మామూలుగా ఆడవారు బట్టలు ఉతుకుతుంటాము, వంటలు తోముతుంటాం కదా, వీటికి మనం డిటర్జెంట్స్ వాడుతుంటాం కదా, వాటి వల్ల గోళ్లలో నీరు చేరి సమస్యలు వస్తాయంట. ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఆ సమస్యకి చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా దీనికి ఒత్తిడిని నివారించే శక్తి కూడా ఉంటుంది. నరాలకు ఒత్తిడి లేకుండా చేస్తుంది. భర్త మరియు అత్తమామల నుండి ఎక్కువ ప్రేమను పొందుతుందని భావిస్తుంటారు. అందుకే ఎర్రగా పండితే ఎర్రటి మొగుడు వస్తాడని అనేవారు కదండి. అంతేకాకుండా అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని ఉష్ణాన్ని లాగేస్తుందట. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి హెల్దీగా ఉంటాం. అంతేకాకుండా మన గోరింటాకు ఇష్టపడిన స్త్రీలంటూ ఎవరు ఉండరు కదండి. పండగ అయినా ఎటన్నా ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే ఎటన్నా ఫంక్షన్స్ అయినా కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటారు. అందుకే మన పూర్వీకులు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు ఊరికి చెప్పారు కదా. అందుకే మనకు గోరింటాకు సౌభాగ్యానికి చిహ్నంగా అంటాం అన్నమాట. అయితే గోరింట పూజింది కొమ్మ లేకుండా, ఈ పాట మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే ఇది ఏ సినిమాలో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదండి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.